విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ప్రజల నుంచి చివాట్లు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏం చేసినా ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైంది అంటున్నారు అంబటి రాంబాబు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని తల దించి రేట్లు తగ్గించేదాకా పోరాడతాం. ఒక రేట్లు తగ్గించం, మేము ఎట్టాగుంటాం, మా పవన్ కళ్యాణ్ అండగా ఉన్నాడు, మా వాళ్ళు అందరూ వేస్తారు ఓట్లు అనుకుంటే రేపు మీకు ఓట్లు వేయరు, రేపు మీకు చివాట్లు తగ్గుతాయని కూడా మనవి చేస్తున్నాం. ప్రభుత్వం అనేది ప్రజల యొక్క బాగోగులను చూసుకునే విధంగా ప్రవర్తన చేయవలసినటువంటి ప్రభుత్వం ఇవాళ అత్యధికంగా రేట్లు పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. విద్యుత్ రేట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి ప్రతి చోట కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉందని మనం చేస్తున్నాం. గాజువాకలో కొనసాగుతున్న నిరసనల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విద్యుత్తును అందిస్తాం, ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం, ప్రజల మీద భారాన్ని వేయం. ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఎన్నికల ముందు సూపర్ 6 అన్నారు, నాణ్యమైనటువంటి విద్యుత్ అన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మీ భవిష్యత్తుకి మాదే గ్యారంటీ అన్నారు. ఇన్ని విషయాలు చెప్పి ఎన్నికల్లో అధికారంలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం మోపి ఈరోజు ప్రజలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో మొన్ననే రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించి ధాన్యం కొనుగోలుకు సంబంధించి లేదా రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం